అతను ఇప్పటి వరకు చేసిన డైరెక్టర్లు అందరు చిన్న చిన్న వాళ్ళే, ఇంకా అతని స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళే. సో ప్రతి ఒక అతను ఏదైతే సినిమా తీసాడో దాంట్లో స్టోరీ డిస్కషన్లో ఖచ్చితంగా ఉంటాడు. ఇది తప్పు వస్తుంది, ఇది రైట్ వస్తుంది అంటే ఎడిటింగ్ పార్ట్లో తీసేసే సత్తా దమ్ము దిల్ రాజు గారికి ఉందన్నమాట. టాపిక్ ఏంటంటే సిరీస్ గారు ఏమన్నారు అంటే, ఇంత పెద్ద సినిమా మేము హ్యూజ్గా చేసాము, అది భారీ నష్టం చెవి చూసిన తర్వాత కూడా మాకు ఒక రామ్ చరణ్ నుంచి ఒక కాల్ రాలేదు, దానికి తోడు ఎలా ఉన్నావు అని శంకర్ గారు కూడా మమ్మల్ని అడగలేదు అని ఏదైతే కామెంట్ చేశాడో ఇప్పుడు అది ఇండస్ట్రీ మొత్తం, ఇండస్ట్రీయే కాదు సోషల్ మీడియాలో దాన్ని ఒక దుమారం చెప్తున్నారు. ఈ తాత వచ్చి దెంగు తినిపోతాడు అన్నట్టు ఇరికిచ్చిండు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొడ్యూసర్ బాగుంటేనే నెక్స్ట్ హీరోలు బాగుంటారు. హీరోలు ఈ రోజులలో ఎలా ఉంటుందంటే, ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్, 40 years బ్యాక్ చూసుకుంటే నడిచింది. కానీ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మీడియా చాలా అయిపోయింది. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా ఎత్తున స్ట్రీమింగ్స్ అవుతున్నాయి. సో ఏంటంటే అతను అన్న మాటలో నాకైతే తప్పైతే అనిపించలేదు. బై డిఫాల్ట్ అతను మాట్లాడే మేనరిజం ఏదైతే ఉంటుందో అది షార్ప్గా ఉంది అంతే తప్ప. సో ఇప్పుడు అది ఓపెన్ హార్టెడ్గా చెప్పిండు. ఎలా అంటే ఒక కాల్ మాకు చేస్తే సరిపోతుంది అంటే నిజంగా అది 200 కోట్ల సినిమా, ఒక ప్రొడ్యూసర్ కష్టం. సినిమా పోయింది పోలేదు పక్కన పెడితే ఒక చిన్న కాల్ ఎవరైనా ఆశిస్తారనమాట. సో అతను మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పైతే అనిపించలేదు. కానీ అది ఏంటంటే ఘాటుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలలో ఎలా అవుతుందంటే అది ఒక చరిత్రలాగా అయిపోతుంది. ఎనీవే ఇట్లాంటి డేరింగ్ డాషింగ్ ప్రొడ్యూసర్ ఉండాలి. ఇంకొకటి, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఒకరిని తొక్కాలనే ఇండస్ట్రీకి వస్తాడు అని అతను ఘాటుగా చెప్పిన సమాధానాలు ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీగా మనము నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎవడైనా సరే ప్రజలకి సేవ చేద్దామని అయితే ఎవడు రాడు. అతను చెప్పింది రైట్. ఎందుకంటే 25 సంవత్సరాల కెరియర్లో అతను ఎన్నో చూస్తే కానీ ఆ మాట్లాడాడు. సో నాకైతే పర్సనల్గా అనిపించింది శిరీష్ గారు ఒక 5 బ్రాండ్, దానికి తోడు అతన్ని నమ్ముకొని నైజాంలో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఆధారపడి ఉన్నాయి. సినిమా పోయినా సరే డబ్బు రిటర్న్ ఇచ్చి నేనున్నాను అని గట్టిగా హామీ ఇస్తున్న, ఒక సలార్లాగా హామీ ఇస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక సిరీస్ గారనే చెప్పుకోవచ్చు. అది మనమైతే అఫీషియల్గా చూడలేదు. ఏమైనా వీడియోస్ బయట పడితే తర్వాత నెగిటివ్ ఏమైనా ఉంటే చూద్దాం దాని తర్వాత. ఇప్పుడైతే ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సో దీనిపైన మీకు మీ ఒపీనియన్ ఏంటి? శిరీష్ గారు మాట్లాడింది కరెక్టేనా కాదా? ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు ఏమనుకుంటున్నారు, దానికి తోడు శంకర్ గారు ఏమనుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. జై హింద్, థ్యాంక్ యూ. నేను మీరు తారక్.